ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఈ నెల మనకి అమావాస్య 8వ తారీఖు అంటున్నారు, 9 అంటున్నారు. అసలు ఎన్నో తారీఖు వచ్చిందండి మనకి? మంచి ప్రశ్నే. ఇది అందరికీ కూడా మనం నివృత్తి చేద్దాం, ఏ రోజు అన్నది క్లారిటీ ఇచ్చేద్దాము. అలాగే మనకు ఇది పుష్యమాసం. పుష్యమాసం అంటే ఇంగ్లీష్లో జనవరి నెల, అటు ఫిబ్రవరి ప్రారంభం అన్నమాట ఇంగ్లీష్ ప్రకారంగా. తెలుగులో పుష్య అమావాస్య, దీన్ని చొల్లంగి అమావాస్య అయితే 9వ తారీఖు క్లారిటీ. అంటే ఉదయము చతుర్దశి 7:48 వరకు కూడా ఉందన్నమాట. శుక్రవారం రోజున ఉదయము సూర్యోదయం అయిన తర్వాత 7:48 వరకు కూడా చతుర్దశి తిథి ఉంది. అయితే ఇక్కడ సూర్యోదయానికి అమావాస్య లేదు కాబట్టి అందరికీ ఒక సందేహం ఉండొచ్చు. అయితే అమావాస్య అనేది శుక్రవారం 9వ తారీఖు శుక్రవారం ఉదయం 7:48 ప్రారంభమవుతుంది. అలాగే ఆ రాత్రి తెల్లవారుజామున 5:46 అయిపోతుంది. ఉదయం సూర్యోదయానికి ముందే అమావాస్య అయిపోతుంది. కాబట్టి శుక్రవారం 100%గా క్లారిటీగా అమావాస్య, చొల్లంగి అమావాస్య అనేది శుక్రవారం రోజే. అయితే ఈ పుష్య అమావాస్య అనేది శుక్రవారం రావడం, అలాగే ఈ అమావాస్య వారం శుక్రవారము, అలాగే శ్రవణ నక్షత్రం అమావాస్య రోజున శ్రవణ నక్షత్రం రావడం కూడా చాలా విశేషమైనది. అయితే ఈ నక్షత్ర యొక్క వారము అమావాస్య నక్షత్ర ప్రకారంగా కళ్యాణం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజున వీలైనంత వరకు అమావాస్య రోజున సంధ్యా సమయం అనగా సాయంకాలం వచ్చేసి 6 గంటల నుంచి 7 గంటల లోపు ఆముదము, అలాగే నువ్వుల నూనె, అలాగే ఆవు నెయ్యి 3 కలిపి, అంటే ఆవు నెయ్యితో ఇవి ఎందుకు కలపాలి అంటే దీనికి ఒక నెగటివ్ని డిలీట్ చేయడం కోసం ఆముదము, అలాగే ఆవు నెయ్యి, నువ్వుల నూనె 3 కలిపి వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం, అలాగే వాళ్ళ ఇంటి ముందు గడప సింహద్వారం దగ్గర 2 దీపాలని దీపారాధన చేయడము, శివాలయంలో ధ్వజస్తంభానికి ఎదురుగా ఒక పెద్ద అఖండ దీపారాధన చేయడం. అలా చేసినట్టు అయితే వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగా ఈ సంవత్సరమే అనగా ఈ 2024 క్రోధిన నామ సంవత్సరంలో తప్పకుండా వీలైనంత వరకు ఎక్కువ శాతంగా వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహం అవుతుంది. అంటే ఇప్పుడు శివాలయంలో ఉదయం టైంలో చేస్తే మంచిది, సాయంత్రం సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన మాదిరిగా, అంటే ఈ 3 కలిపి. రెండోది, ఇదే కాకుండా ఏదైనా సరే ఒక ఫలాన్ని కట్ చేసి, ఆ ఫలం అంటే ఏమిటి అంటే దానిమ్మకాయని కట్ చేసి అందులో గింజలు అవన్నీ తీసేసి ఆ దానిమ్మ తొక్కలో ఈ యొక్క ఆవు నెయ్యి, ఆముదము, నువ్వులను 3 కలిపి అందులో వేసి ఒత్తి వెలిగించి దీపారాధన చేసినట్టయితే వాళ్ళ యొక్క సమస్త దోషాలన్నీ కూడా ఆ రోజున నెగిటివ్తోనే, అంటే ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మనలో ఉన్న నెగిటివ్ని ఒక నెగిటివ్తోనే డిలీట్ చేసుకోవాలి. అలా చేసినట్టయితే వాళ్ళ జన్మతః, అంటే పుట్టుక జన్మతః వస్తున్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే, ఎటువంటి పీడలైనా సరే, ఎటువంటి మనకు తెలియనటువంటి నెగిటివ్ అనేది ఆ రోజుతో ప్రక్షాళన జరుగుతుంది. అంటే ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే, ప్రతి మనిషి పొద్దున్నే స్నానం చేస్తాం. స్నానం చేస్తే మన శరీరం పైన ఉన్నటువంటి మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది. మనం అందంగాను, ఫ్రెష్గాను, ఆనందంగాను, సంతోషంగాను ఉంటాం. అదేవిధంగా ఆ రోజు చేయడం వల్ల మనలో ఉన్నటువంటి సమస్త ఆ సమస్యలన్నీ కూడాను తొలగిపోయి ఆ సంవత్సరం వాళ్ళకి ఆనందంగా, సంతోషంగా జీవితం అనేది 3 పూలు 6 కాయల్లా వర్ధిల్లుతుంది.
ఇది వివాహం కానిటువంటి వాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య రోజున చేస్తే విశేషంగా కలిసి వస్తుంది ఒకటి. రెండోది, ఇదే రోజున రుణ విమోచనకు సంబంధించి అంటే శుక్రవారం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎక్కువగా అప్పుల బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, ఆర్థిక పరంగా ఎంత వాళ్ళు కష్టపడుతున్నా కూడా సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు కావడం, అప్పు కావడము, మళ్ళీ అప్పులు చేసుకొని రుణ పీడితులు అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే అడగడము, వాళ్ళని వేధించడము, పీడించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి కూడాను ఆ రోజున రుణ విమోచన హోమం చేయడం కానీ, స్తోమత ఉంటే రుణ విమోచన హోమం చేయడం వల్ల వాళ్ళు ఇంకా బాగా తొందరగా ఫాస్ట్గా స్థిరపడడానికి అవకాశం దొరుకుతుంది. ఏ రూపంలోనైనా ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది. చేయలేని వాళ్ళు ఇదే దానిమ్మ కాయని పండుని తీసుకొని కట్ చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గింజల్ని ఆ తొక్కనంతా కూడా క్లియర్గా నీట్గా తీసేసి అందులో మనకు ఆముదంతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ మూడు కలిపి నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి 27 ప్రదక్షిణలు నవగ్రహాల దగ్గర. ఈ 27 ప్రదక్షిణలు అనేటివి చేయడం వల్ల వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం అంతా కూడాను ఏ రూపంలోనైనా సరే అది సర్వ విధాల అంటే ఎవరెవరు ఏ పని చేస్తున్నారో అదే కాకుండా ఇంకా వాళ్ళ అనేక ప్రయత్నాల ద్వారా చేసేటువంటి వాటిలో ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది జరుగుతుంది, స్థిరపడతారు, చక్కగా ఇల్లంతా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.